రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుంది. ఫుల్ వీడియో అందరూ చూస్తున్నారు. థ్యాంక్స్. ఇంకేం చెప్పాలా అంత గురించి. నమస్తే నమస్తే అందరికీ, ఎట్లున్నారు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బైసెప్ డామినేషన్. ఒక 3 వేరియేషన్లో మంచిగా షార్ట్ హెడ్ని, లాంగ్ హెడ్ని, ఆ బ్రేక్ వస్తేనే ఒక పిల్ల బచ్చ ఉంటుంది అనమాట బైసెప్కి బైసెప్ మధ్యలో. దాన్ని ఆ 3 ట్రైన్ చేసేస్తాం 3 వేరియేషన్స్తో. డామినేషన్ కాబట్టి 3 వేరియేషన్స్. అలా నార్మల్ అంటే 2 వేరియేషన్ సరిపోతాయి బైసెప్కి. ఓకే, ఇటుకే ఒక 50 మినిట్స్ ఏమో అయిపోయింది. ఇంకా ల్యాగ్ లేకుండా బైసెప్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. 3 వేరియేషన్లో 3 సెట్లు. ఈచ్ సెట్లో ఒక 8 to 12 రిప్స్తో, అంటే మినిమం 8, మ్యాక్సిమం 12 అంతవరకు ఎక్కేంతవరకు స్టార్ట్ చేద్దాం మన వర్కౌట్. ఫస్ట్ వచ్చేసి కేబుల్ కర్ల్స్ రాడ్తో. సో అది కేబుల్ కర్ల్స్ చేసినప్పుడు నీ లాంగ్ హెడ్, నీ షార్ట్ హెడ్ రెండు ట్రైన్ అవుతాయి, ఈక్వల్గా ట్రైన్ అవుతాయి. బట్ షార్ట్ హెడ్ మీద ఎక్కువ కొంచెం ప్రభావం. 2 నార్మల్ సెట్, లాస్ట్ సెట్ థర్డ్ సెట్ వచ్చేసి ఒక 30 రెప్స్ వచ్చేది. అట్లా వెయిట్ని తగ్గించుకుంటూ అట్లా 30 సెట్ చేద్దాం. సో అట్లా ప్రతి 3 వేరియేషన్లో ప్రతి వేరియేషన్ ఇట్లా 2 నార్మల్ వెయిటెడ్ సెట్స్. తర్వాత థర్డ్ సెట్ వచ్చేసి ఇట్లా డ్రాప్ సెట్ మాది. కానీ వృష్టిని అసలు ఇన్వాల్వ్ చేయకూడదు. నీ వృష్టిని ఇన్వాల్వ్ చేస్తే పెయిన్ మొత్తం నీ వృష్టిలోకి పోతుంది. సో నీ వృష్టిని స్టిఫ్గా పెట్టుకుంటే బ్యాండ్ అనేది వృష్టి బ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేస్తే ఇక నచ్చి ద స్టిఫ్నెస్. సరేనా, ఇట్లా ఎక్కువ యూజ్ చేయకోకుండా. సో బిగినర్స్కి అయితే అట్లా పనికి వస్తుంది అది వృష్టి బ్యాండ్. కొంచెం ఇంటర్మీడియట్ అడ్వాన్స్కి అయితే ఒకటి తెలుస్తుంది మీకు ఏంది ఏం కదా. సో ఏమాత్రం ఆ వృష్టి నొంపేకి మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు. between 6 ఒక 40 to 80 బ్రేక్ ఇస్తే యూ కెన్ గెయిన్ దట్ ఎనర్జీ టు రీపర్ఫార్మ్. సరేనా, ఇది డ్రాప్ సెట్ 10 10 10 3 30 రెప్స్, 3 సెట్లు 30 రెప్స్. ఈచ్ దాంట్లో 10 10. Okay, right. బైసెప్ డామినేషన్ ఎందుకంటే ఎక్కువ. సో నాకు బైసెప్ విషయం వచ్చేసరికి ఐ ఫీల్ లైక్ దాని అంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాను అనమాట. తక్కువ ఉందేమో బైసెప్ బాడీలో. బాడీ మొత్తం బాగుంటే బైసెప్ ఒకటే కొంచెం తక్కువ ఉందేమో. కానీ జిమ్కి వచ్చేవాళ్ళు అంటుంటారు బైసెప్ బాగుంది బ్రో, ఇది అది. కానీ నాకు కొంచెం
ఆడ్ ఫీలింగ్ ఉంటుంది బైసెప్ వచ్చేసరికి. ఏమో అట్లా అది ఆ, అంటే రోజు చూసుకుని అట్లా అలవాటు అయిపోయిందో, లేకపోతే ఏమో ఈ బైసెప్ వచ్చేసరికి ఐ టు ఫీల్ లైక్ ఇన్సెక్యూర్. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బేసియన్ కేబుల్ కర్ల్స్ అంట. అంటే ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా తెలియదు, కింద వేస్తారు చూడండి, అది మంది. సో దీంట్లో మెయిన్గా టార్గెట్ చేసేసి నీ మధ్యలో లాంగ్ హెడ్కి అయితే ఈ ఎక్సర్సైజ్ మంచి సూపర్ కాదు, ఎక్స్ట్రాడినరీ. మీరు మీ జీవితాంతం ఇది చేసినా కానీ సరిపోతుంది. ఏది ఉన్నా లేకున్నా ఈ బైసెప్ వేరియేషన్లో ఇదైతే యాడ్ చేసుకోండి, మీకు కన్ఫర్మ్ ఇస్తున్నా. దీనికి మించిండే ఎక్సర్సైజ్, అంత మంచి ఎక్సర్సైజ్ బైసెప్కి ఇంకోటి లేదు. రాడ్ కర్ల్స్ అంటారు కదా, ఆ రాడ్తో చేసేదానికన్నా ఇది చేస్తే నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో నా ఈ థర్డ్ వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. ఈ హ్యామర్ కర్ల్స్ నుంచి ఈ చిన్న పార్ట్ ఇదో కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ మిర్రర్లో కనిపిస్తుంది నాకు. ఈ జంక్షన్ ఫోరంకి బైసెప్కి ట్రైసెప్ మధ్యలో జంక్షన్ ఏదైతే ఉందో అది ట్రైన్ చేసేకి, అప్పుడు ఆ బ్రేకియోలస్ అనేది ఏదైతే ఉందో, బ్రేకియోలస్ ఏదో దాని పేరు ఉంది, అది ఉన్నప్పుడు నీకు బైసెప్ అనేది ఒక వెల్ డిఫైన్ స్ట్రక్చర్లో వస్తుంది. అది అర్థమైందిగా ఈ హ్యామర్ కర్ల్స్ ఎందుకు చేస్తారు. బైసెప్కి అసలు ఉపయోగం ఉండదు ఈ హ్యామర్ కర్ల్స్ నుంచి. మెయిన్గా అప్పర్ ఫోరం పడుతుంది, అది కాకుండా ఈ బ్రేకియాలస్ పడుతుంది, అది హ్యామర్ కర్ల్స్ నుంచి ఉపయోగం. కానీ ఫస్ట్ 12.5తో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ థర్డ్ వేరియేషన్కి 12.5, 10, 7.5 అట్లా చేద్దాం. సెవెన్ పాయింట్ ఫైవ్తో 10 చేసేసి సరిపోతుంది. నీకు బైసెప్ మంచిగా ట్రైన్ చేయాలంటే నువ్వు షార్ట్ హెడ్ లాంగ్ హెడ్ మీద కాకుండా
బ్రేక్ కాలస్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే నీకు ఒక వెల్ డిఫైన్డ్ బైసెప్ అయితే బిల్డ్ అవుతుంది. సో రెండే అంటే బైసెప్ అంటే రెండు అంటారు కదా. సో బైసెప్ ట్రైసెప్ అందరూ పట్టించుకుంటారు. ఆ మధ్యలో ఆ పిల్ల బచ్చని అయితే ఎవరు పట్టించుకోరు. ఆ పిల్ల బచ్చని కూడా ట్రైన్ చేస్తేనే నీకు మంచిగా ఒక బైసెప్ బిల్డ్ అవుతుంది. సో ఇంకేమన్నా ఇది 3 వర్కౌట్లు. ఫస్ట్ ఆడుతూ కేబుల్ కల్స్, తర్వాత వెనక నుంచి ఈగుతంగా మనం ఎప్పుడు చేసేది దాన్ని బయాసిన్ కేబుల్ కల్స్ ఏదో ఉంటుంది, దాన్ని పిల్లలు వెనక నుంచి ఈకేదాన్ని. అది మనం మొత్తం పూర్తి డౌన్ చేసుకుంటే నీకు ఒక నీ లాంగ్ హెడ్కి మంచి స్ట్రెచ్ అనేది బిల్డ్ అవుతుంది. అప్పుడు నీకు లాంగ్ హెడ్ మంచిగా ట్రైన్ అవుతుంది. ఈ రాడ్ కేబుల్ కల్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి నీ షార్ట్ హెడ్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఈ హ్యామర్ కల్స్ చేసినప్పుడు నీ బైసెప్కి ఒక్క రూపాయి ఉపయోగం లేదు. నీ బ్రేకియాలస్ మీద నీ ఫోర్ ఆర్మ్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో యూ కెన్ గెయిన్ దట్ థింగ్. ఆ బ్రేకియాలస్ అనేది ఫోర్ ఆర్మ్ని సపరేట్గా ట్రైన్ చేయాల్సిన అవసరం లే. నువ్వు సపరేట్గా ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. ఫోర్ ఆర్మ్ని నువ్వు ప్రతి ఎక్సర్సైజ్లోన ఫోర్ ఆర్మ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆ ఫోర్ ఆర్మ్ అనేది ఇన్బుల్ట్ అనమాట. అది ఆటోమేటిక్గా ట్రైన్ అవుతుంటుంది. దాని గురించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రెస్సింగ్ ఏదైతే ఉంటుందో అవి తీసుకుంటే నీకు ఫోర్ ఆర్మ్ కూడా రికవరీ టైం నువ్వు రోజు చేయొచ్చు. ఫోర్ ఆర్మ్కి అది 24 అవర్స్లో రికవరీ అయిపోతుంది ఆ మజిల్. ఇంకేమున్నాయి, అన్నీ మంచిగా మాట్లాడుకున్నాం. నా సజెషన్ ఏంటంటే నువ్వు ఎప్పుడూ కానీ ఈగో లిఫ్టింగ్ మాత్రం పోవద్దు. ఈగో లిఫ్టింగ్ పోతే నీకు ఇంజూరీస్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. వాడు ఒక 30 కేజీలు ఎత్తుతున్నాడు కదా, బైసెప్ కల్స్ చేస్తుంటారుగా, అప్పుడు వాడు 30 కేజీలు ఎత్తుతున్నాడు అని నేను 30 కేజీలు ఎత్తుతా అంటే నీ చీర కొట్టుకుని నువ్వు కుంటోడైపోతావు. సో నువ్వు కుంటోడైపోతావు. అప్పుడు నీకు ఆ హ్యాండిక్యాప్డ్ లిస్ట్లో నీ పేరు ఎక్కాల్సిందే. సో అది నా సజెషన్. ఈగో లిఫ్ట్ అయితే చేయొద్దు. సో మంచిగా తినండి, మంచిగా పర్ఫామ్ చేయండి, మంచిగా ఉండండి. ఈరోజు మంచిగా బైసెప్ని అయితే మంచిగా టార్గెట్ చేసినాం. నాకు అది అర్నాల్డ్ పోజ్ రాదు కానీ అది నేర్చుకుంటా. పోజింగ్ మీద ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత ఇంకేమున్నాయి, అన్నీ మంచిగా మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి అందరికీ షేర్ చేసేసేయండి. మంచిగా రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది. అందరూ మా వాళ్ళందరూ నా ఫుల్ వీడియోని చూస్తున్నారు. రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుంది. ఫుల్ వీడియో అందరూ చూస్తున్నారు. థ్యాంక్స్. ఇంకేం చెప్పాలా అంతకు మించి ఇంకంతే, ఇంకేం లేదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ పెట్టేయండి. బాయ్.